పొగాకు ప్రకటనకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. పొగాకు వినియోగాన్ని ప్రోత్సహించేలా ఉండే ప్రకటనలను ఇకపై క్రికెట్ స్టేడియంలో ప్రదర్శించకూడదని బీసీసీఐకి ఆదేశాలు జారీ చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. పాన్ మసాలా, పొగాకు మిశ్రమం ఉన్న చూయింగం, గుట్కా, పొగరహిత పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన యాడ్స్ను టోర్నీలు జరిగే సమయంలో మైదానంలో ప్రదర్శించొద్దని ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇక నుంచి ప్రజలను ఈ దురలవాటుకు బానిసను చేసేలా ప్రముఖ నటులు, మాజీ క్రికెటర్లు వీటిలో నటించకుండా ఆంక్షలు విధించేలా చర్యలు చేపట్టాలని సూచించనుంది. ఈ యాడ్స్ ద్వారా పొగాకు ఉత్పత్తులను తీసుకునేందుకు ప్రజలను ప్రోత్సహించడమే అవుతుందన్న అభిప్రాయాలు వెలువెత్తుతున్నాయి. ఇది దేశ యువతపై తీవ్ర ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదని తెలుస్తోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఐసీఎంఆర్ గ్లోబల్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యయనాల ప్రకారం పొగాకు ఉత్పత్తుల బ్రాండ్లకు చెందిన ప్రకటనల్లో 41.3% యాడ్లను గతేడాది జరిగిన ప్రపంచ కప్ టోర్నీ 17 మ్యాచ్ల్లో ప్రసారం చేశారు. 2016-17లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సర్వే ప్రకారం ఏటా 1.35 మిలియన్ల మంది వివిధ రూపాల్లో పొగాకు తీసుకుంటున్నారని వెల్లడైంది. దీంతో ప్రజారోగ్యం దృష్ట్యా కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించాయి. అయితే దీనిపై ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటన చేయాల్సింది.